వెల్కమ్ టు S4 మీడియా. అగ్రికల్చర్ సంబంధించి మనం అమరావతి ప్రాంతంలోనే ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా 3 పంటలు పండే భూములు అయితే సారవంతమైన భూములు. ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా ప్రతి కూరగాయ పంట అయితే ఇక్కడ పండుతుంది. దాంతోపాటుగా పూలలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని పూలు కూడా ఇక్కడ నుంచి పండుతాయి. అన్ని పూలు ఇక్కడ నుంచి సాగు అవుతాయి. ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకైతే చాలా ఎక్స్పోర్ట్ అయితే జరుగుతుంది. ప్రతి భూమిలో కూడా ఏ భూమి అయితే ఖాళీగా అయితే కనపడదు. మనం ఎక్కడ చూసినా ఈ ప్రదేశాల్లో ప్రతి పంట కూడా ప్రతి ఏరియా కూడా పచ్చని వాతావరణం అయితే కనబడుతుంది. దానిలో భాగంగా మనం ప్రజెంట్ ఈ రోజున ఉండవల్లిలో ఉన్నాం. ఉండవల్లి మోహన్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఇది సెంటు గులాబీ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. అసలు సెంటు గులాబీ తోట ఎలా సాగు చేశారు ఏంటి, అసలు సెంటు గులాబీ సాగుకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రైతుకి ఆదాయం ఏ విధంగా వస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లాగేస్తారు ఎందుకని? తెగులు పడి ఉంటాయండి. తెగులు పడి ఉంటాయి. తెగులు పడ్డప్పుడు వాటిని ఈజాడిపోతే రాలిపోతూ ఉంటాయి. ఓకే, అవి రాలిపోతే అవి కొనరు. అందుకని వాటిని వదిలిపెడతాం కదా. ఓకే అండి. ఇది ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, కూలీలను ఇద్దరు పెట్టేసి అన్ని తుంపేస్తూ ఉంటాం. ఓకే ఓకే. అది ఎందువల్ల అట్లా తెగులు వస్తాయండి? పురుగు మూలాన్ని పురుగు కంట్రోల్ లేక 2 రోజులు ఏదైనా మనసు గురిసి ఈలు కాక పురుగు మందు కొట్టడం కొద్దిగా తేడా ఉండి అలా వచ్చేది. పురుగు నాగేసిద్ది అనమాట. ఎక్కువ మంచు పట్టడం వల్ల కూడా మంచు ఎక్కువ పడతాం కూడా తేడా. అనుకూలంగా ఉండాలి. ఓకే, వాతావరణం. వీటికి ఎలాంటి మందులు కొడతారండి? ఇవి కూడా ఇల్లు తోట కొట్టినట్టే అలాగే కొడతాం వీటికి కూడా. ఏంది పురుగు దాని మీద ఆలిందంటే రాలిపోయినట్టే. ఓకే, ఇంకా పువ్వు ఉండదు. ఇంకా వచ్చేస్తాయి. అదేనండి, దోమారి మాడిపోతాయి. ఇదంతా మళ్ళీ చెట్టుకు రోతగా ఉంటుందని తీసేస్తుంటారు. వారానికి ఒకరిద్దరు పెట్టి ఇలా తుంపేస్తూ ఉంటాం. లేకపోతే వీటిలో ఉండి పురుగు దోమ, ఎర్రనల్లి అవి ఉంటాయి అన్నమాట. ఎటువంటి తెగుళ్ళు వస్తుంటాయి వీటికి? ఇటుగా ఎర్రనల్లి, దోమ, పచ్చ పురుగు, ఇవి 3 ఎక్కువ అండి వీటికి. అవి గట్టి రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వీటి మట్టికి 5 రోజులకు ఒకసారి కొట్టాల్సింది మందులు. కాకపోతే దీనివల్ల కత్తి వాటికన్నా వీటికైతే రూపాయి వచ్చింది. జాగ్రత్త చేసుకుంటే అదే అనుకూలంగా రేటు వచ్చింది. ఈ కోసేవాళ్ళు కూడా ఒకసారి కోయికి ఒక్కోసారి ఇక ఇలా వచ్చేస్తాయి. వదిలిపెట్టానుకోండి ఇక ఇలా వచ్చేస్తాయి. ఇలా వచ్చి రాలిపోతాయి. ఇవన్నీ జాగ్రత్తగా కోసుకుంటూ ఉండాలి. ఇక దీంట్లో దోమ ఉంటుంది. ఓకే, ఇక తాలినప్పుడు ఇక దోమ చోటు లేచి దోమ పురుగు అలా. ఇవి కూడా కలుపులు 15 రోజులు కలుపులు తీసుకుంటూ ఉండాలి. కలుపు ఈలు కానప్పుడు మధ్యలో గడ్డి మందు కొట్టేసాం. ఈ చెట్లు అమ్మితే అన్నా పీకెత్తాం. ఇక ఎందుకంటే చేను ఆరకుండా ఎప్పుడు తడిగా ఉంటుంది కదా. అదేనండి, దానివల్ల ఎక్కువ. నమస్తే అండి మోహన్ రెడ్డి గారు. సార్, ఈ సెంటు గులాబీ అనే తోటని మీరు ఎలా చేశారు? మొక్క పెట్టేటప్పుడు ఎకరానికి ఎన్ని మొక్కలు పెట్టారు? ఎంత ఖర్చు అవుతుంది? మొక్క పెట్టేటప్పుడు భూమిని ఎలా రెడీ చేసుకున్నారు ఏంటి చెప్పండి సార్ ఒకసారి. ఇదే భూమి ఆటలాగా దున్నుకుంటామండి. ఇది దున్నుకొని ఎరువు తోలుకుంటాం. ఎరువు తోలుకున్నాక మొక్క ఇక్కడ పెంచేది కాదు, ఇది బాపట్లో అడ్డిని తెచ్చుకుంటాం. అది మొక్క వచ్చేసి 12 రూపాయలు 15 రూపాయలు కూడా పడిద్ది. ఎకరానికి వచ్చి ఎన్ని మొక్కలు పడతాయి? 1200 పడిద్ది. 1200 మొక్కలు పడిద్ది ఎకరానికి. అవి తెచ్చుకొని సాలు తోలుకొని జాగ్రత్తగా చేసుకుంటాము. వాటిలో మామూలుగా పశువుల ఎరువు వేస్తాం. పశువుల ఎరువు వేసిన తర్వాత రన్నింగ్లోకి వచ్చిన తర్వాత మామూలుగా ఆంధ్రపిండి కానీ యాపిండి కానీ ఇలాంటివి కూడా వేస్తాం. అవి వేసి మళ్ళీ బాతలు మట్టి లాగేస్తాం. చెట్ల మట్టికి మట్టి లాగేస్తాం. మట్టి లాగేసిన తర్వాత మధ్యలో ఓపెన్గా ఉంటుంది కదా,
ఈ మధ్యలో నడతానికి అది ఉంటుంది. ఈ దీంట్లో కూడా కలుపు పుడతానే ఉంటుంది. బాగా పుడితేనే మందు కొట్టుకుంటాం, లేకపోతే తీస్తూ ఉంటాం ఎప్పుడు. ఇది కూడా పంట 360 రోజులు పోతూనే ఉంటుంది. ఇది కూడా రేటు మంచి రోజులు లగ్గాలు ఉంటే మటుకు రేటు మటుకి కేజీ 200 కూడా పోతాయి. అంటే లగ్గసిరిని బట్టి శుభకార్యాలను బట్టి ఈ రేట్ అయితే ఆధారపడి ఉంటుంది. రేటు అంతేగాని దీనికి ఫిక్స్డ్ రేట్ అంటూ అలాంటి ఏం ఉండదు. ఒక ఎకరానికి మీరు మొత్తం ఎన్ని మొక్కలు పడుతున్నాయి గులాబీ అంటే? 1200 పడతాయండి ఎకరానికి. 1200 మొక్కలు వేయాల్సిందే. వీటికి ఎలాంటి పోషణ చేస్తారు, ఎలాంటి బలాలు వేస్తారు, ఎలాంటి కాంప్లెక్స్ మందులు వాడతారు, ఎలాంటి పురుగులు ఎక్కువగా వీటికి ఎలాంటి తెగులు వస్తాయి, దానికి సంబంధించి ఎలాంటి మందులు స్ప్రే చేస్తారు? మందులు అంటే మామూలుగా ఈ నౌకరాను, ఆర్తీను, ఎంపార్టీ ఇవన్నీ కొడతానే ఉంటాం. పురుగులు ఎరువులు చాలా రకాలు ఉన్నాయి కదా, అన్ని రకాలు మనకు వచ్చావు అనుకోండి. ఇక పురుగు కొట్టుకాడ వాళ్ళు చెబుతారు. వాళ్ళు ఇలా ఒక మా చెట్టు ఇట్టు ఉంది, పురుగు ఇలా ఉందంటే వాళ్ళు చెబుతారు. అవి తెచ్చి కొడతామయ్యాక మామూలుగా 3 నెలల నుంచి రన్నింగ్లోకి వస్తాయి. 3 నెలల రన్నింగ్లోకి వస్తాయి. మొక్క బతికితే చాలండి. ఇది 3 నెలల నుంచి రన్నింగ్లోకి వస్తాయి. ఇవి కూడా పొత్తానే ఉంటాయి. ఎప్పుడు డైలీ కొయ్యాల్సిందే. డైలీ కొయ్యాలి. కాకపోతే డైలీ మంచి రోజులు ఉంటే మళ్ళీ పొగులేని కోసుకుంటాం. ఇవి రేతిరే కొయ్యాలని లేదు, పొగులు కూడా ఉంటుంది. ఇది వాళ్ళు వెళ్ళి ఇత్తనమే కానీ రేతిరి కోసేది. ఇది పొగులు కూడా కోసుకోవచ్చు. ఎక్కువ పొగులు కోసుకుంటారు వీటిని. మేమైతే రేతిరే కోస్తాం వీటితో పాటే. అట్లా రేతిరి తీసుకెళ్తాము. రేతిరి తీసుకెళ్తే ఒక 10-30 ఎక్కువ పడతాయి పొగులు కన్నా కూడా. పువ్వు మట్టి చెడదు, ఒకరోజు నిలమైన ఉంటుంది. ఇది సుమారు ఇప్పుడు కోసిన తర్వాత మీకు ఈరోజు ప్రజెంట్ ఈరోజు మార్కెట్ ఎలా ఉంది? మామూలు గులాబీ, సెంటు గులాబీ వచ్చి ఇవాళ పొద్దున కేజీ వచ్చి 80 రూపాయలు ఉంది. ఇవాళ 80 రూపాయలు ఉంది. ఇప్పుడు 50 సెంటు అండి. ఇది అర ఎకరానికి 15 కిలోలు అయినాయి. 80 రూపాయలు ఉంటుంది. ఇవాళ పొద్దున వేసుకెళ్ళాము, 80 రూపాయలు ఉంది రేటు. అదే ఇక మన గురువారం, శుక్రవారం ఈ మధ్యలో మంచి రోజులు ఉంటాయి కదా, ఆ రోజుల్లో కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఒక రోజు ఇక ఆదివారం అని, మంగళవారం అని ఇలాంటి వాటిలో కొద్ది తక్కువగా ఉంటాయి, ఒక 20 రూపాయలు తేడాగా. కాకపోతే ఈ కత్తి రేటు అనుకూలంగా ఉంటుంది. ఎంత ఖర్చు అవుతుంది సుమారు దీనికి? ఎకరానికి వచ్చి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఆదాయం వస్తుంది? దీనికి ఎక్కువే అయిద్దండి. ఈ తెగుళ్ళు వీటికి ఎక్కువే ఆదాయం. దీనికి ఆదాయం ఎక్కువే వచ్చింది, కానీ ఆదాయాన్ని బట్టే తెగుళ్ళు మనకి పెట్టుబడి కూడా అయింది. అంటే సుమారు ఎంత వస్తుంది ఆదాయం ఎకరానికి వచ్చి? సుమారు మీకు సంవత్సరానికి వచ్చి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది? ఇది దగ్గర సంవత్సరానికి సక్రంగా మనం జాగ్రత్త చేసుకొని చేస్తే సంవత్సరానికి 1,50,000 దాకా వస్తాయి. ఆ 50 పోయినా 1,00,000 మిగులుతాయి. జాగ్రత్త చేసుకోవాలి మనం. ఏది మన సొంత పిల్లలాగా చూసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు చేలోకి ఏమో ఎందుకులే అనుకుంటే తేడా వచ్చేసింది. ఈ వాతావరణానికి పురుగు ఎక్కువ పడిద్ది. ఆ పురుగును బట్టి మనం మందులు వాడుకోవాలి. అంటే ఇది ఎంతకాలం పంట? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ క్రాప్? మనం ఒక్కసారి మొక్క వేస్తే ఈ సాగు ఎంతకాలం వరకు పంట మనకు వస్తుంది? అంటే మనం ఏడు ఫస్ట్ వేయటం. ఇది ఏట ఇంతవరకు కొంచెం పిల్లి పంచి అట్టేసేవాళ్ళు. మా ఊళ్ళో మట్టుకి ఈ 2 ఏళ్ళ నుంచి వేస్తున్నారు. ఇప్పుడు 2వ ఏడు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మన మధ్య కటింగ్ చేశారు, మళ్ళీ రన్నింగ్లోకి వచ్చినాయి. ఏది ఇంత ఎత్తైన తర్వాత వేసవకాలం వచ్చేసరికి తగ్గిద్ది. కాపు తగ్గితే బాగా ఒక గజం ఎత్తులో కటింగ్ చేస్తాం. కటింగ్ చేస్తే మళ్ళీ ఒక 2 నెలలు గ్యాప్ పోయిద్ది. ఇగురు రావాలి కదా మళ్ళీ. ఇది కూడా ఎప్పుడు రన్నింగ్గానే ఉంటుంది. అంటే ఇది ఏ సీజన్లో ఎక్కువ పూలు ఎక్కువ కాస్తూ ఉంటుంది? ఏ సీజన్లో? దాదాపు ఈ 12 నెలల కాలంలో. అంటే ఈ సీజన్లో అనవస్తుంది, అనంలో ఎగురు వస్తూనే ఉంటాయి కదా, అట్లా మే నెల అసలు నెలలో అయితే ఇక దగ్గులు కదండి, అప్పుడు తక్కువే వస్తాయి. మన వాతావరణం అనుకూలంగా ఉంటే బాగా వస్తాయి. అది ఇది ఏదైతే ఉందో ఈ సెంటు గులాబీ అనేది చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఎక్కువగా శుభకార్యాల్లో ఎక్కువ సెంటు గులాబీ ఎక్కువ వాడతారు. మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఎకరానికి వచ్చి దాదాపు 800 మొక్కలు అయితే పడుతుంది. ఈ మొక్కలు కూడా 1200 మొక్కలు అయితే పడుతుంది. ఈ మొక్కలు బాపట్ల ఏరియా నుంచి కూడా మొక్క కొనుగోలు చేయడం జరుగుతుంది. మొక్క వచ్చేసి 12 రూపాయలు పడుతుంది. 15 రూపాయలు కూడా ఉంటుంది. మొక్క వచ్చేసి 15 రూపాయలు కాస్ట్ పడుతుంది బాపట్లో. అక్కడ నుంచి 15 రూపాయలతో కొనుగోలు చేసుకొచ్చి ఇక్కడ ట్రావెలింగ్తో వచ్చి దాదాపు 5 రూపాయలు వేసుకున్న మొక్క వచ్చి 20 రూపాయలు అయితే పడుతుంది. రైతుకి పొలంలోకి వచ్చేసరికి 20 రూపాయలు మొక్క కాస్ట్ అయితే పడుతుంది. దాదాపు ఎకరానికి వచ్చి 800 మొక్కలు అయితే వేస్తారు. మొక్క పెట్టిన తర్వాత మొక్కకి ఎన్ని అడుగులు ఉంటుందండి? మొక్కకి 2 అడుగులున్నర. మొక్కకి దాదాపు 2-2.5 అడుగుల దూరంలో అయితే ఈ యొక్క అంట్లు పెట్టడం అయితే జరుగుతుంది. మొక్క పెట్టిన తర్వాత 4 నెలలకి ఏదైతే ఉందో పువ్వు అయితే బయటకు వస్తుంది. 4 నెలల దగ్గర నుంచి కూడా పూలు అయితే మనం కోసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. రోజు ఈ యొక్క పూలు అయితే కోతకు వస్తుంది.
పూలైతే వస్తుంది. దానికి సంబంధించి వాతావరణం బట్టి ఈ యొక్క పంట ఆధారపడి ఉంది. ఏదైతే ముసుగు కానీ వాతావరణం కొంచెం తేడాగా చల్లగా ఉంటే కనుక ఎక్కువగా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. తెగుళ్ళు వస్తే దానికి సంబంధించి మందులు అయితే వాడాలని చెప్పి కూడా మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దీనికి మొట్టమొదటిగా ఈ పొలాన్ని ఈ గులాబీ తోట వేసేటప్పుడు దున్నేటప్పుడు పశువుల ఎరువు అనేది కామన్గా వేసుకోవాలి. పశువుల ఎరువు ఎంత వేస్తే అంత బలం అయితే చెప్తున్నారు. ఎన్ని కాంప్లెక్స్ మందులు కట్టలు వేసినా సరే పశువుల ఎరువు అనేది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నారు. పశువుల ఎరువు ఒక సంవత్సరం కనుక మనం వేస్తే 2 సంవత్సరాల పాటు ఆ పశువుల ఎరువు బలం అయితే మన పంటకి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. దాదాపు ఎకరానికి వచ్చి 50 నుంచి 60,000 ఖర్చు అయితే రమారమి శుభకార్యాలు ఉండి అంతా బాగుంటే ₹1,00,000 ఆదాయంతో చెప్తున్నారు సంవత్సరానికి. ఈ పంట వచ్చేసి దాదాపు 3 సంవత్సరాల కాలం అయితే ఉంటుంది. ఎవరైనా సాగు చేసుకోవాలనుకుంటే వాతావరణం ఎర్ర నేల అయినా ఏ నేల అయినా కూడా ఈ యొక్క పంట అనుకూలంగా ఉంటుంది. నీరు అయితే పుష్కలంగా ఉండాలి. చిన్న పిల్లని ఎలా అయితే చూస్తామో అలా చూస్తేనే ఈ యొక్క పూల సాగు అనేది అద్భుతంగా ఉంటుందని చెప్పి కూడా మోహన్ రావు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఈ రోజు చూస్తే ఈ రోజున ఉన్నటువంటి మార్కెట్ చూస్తే ఈ రోజున రేటు కేజీ వచ్చి ₹80 అయితే కాస్ట్ ఉంది. ప్రతిరోజు డే బై డే యొక్క పూలు కోస్తూ ఉంటారు. తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 5:30 కల్లా ఈ పూలన్నీ మార్కెట్కి వెళ్ళిపోవాలి, కోసేయడం జరుగుతుంది. 5 గంటలకల్లా విజయవాడ మార్కెట్లకు తరలిస్తారు. విజయవాడ మార్కెట్లకు అక్కడి నుంచి కూడా సుదూర ప్రాంతాలకి దాదాపు తెలంగాణ కానీ ఇటు పక్కన ఈ తమిళనాడు కానీ ఖమ్మం కానీ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్తున్నారు. పూలకి ప్రసిద్ధి బెంగళూరు అయితే దాని తర్వాత అమరావతి ప్రాంతంలో ఉండవల్లని చెప్పాలి. ఈ అమరావతి ప్రాంతంలో అనేక రకాల పూలు అయితే ఇక్కడ సాగు అవుతూ ఉంటుంది. ప్రస్తుతం మన యొక్క సెంటు గులాబీ తోట చూస్తే దాదాపు వచ్చి ఎకరానికి 50 నుంచి 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆదాయం వచ్చి ₹1,00,000 అయితే ఆదాయం అయితే వస్తుంది. రైతులు ఎవరైనా వేసుకునేదంటే మీకు సమీపంలో ఉన్నటువంటి దగ్గరలో ఎవరైతే పంట సాగు చేస్తున్నారో ఆ సీనియర్ రైతులతో సమాచారం అంటే చెప్పొచ్చు. దాంతోపాటు మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఏ నేల అయినా ఈ యొక్క పంట సారవంతంగా పండుతుంది. దాదాపు ఎకరానికి 50 నుంచి 60,000 ఖర్చు అయితే అవుతుంది. ఈ వాతావరణాన్ని ప్రతిరోజు తోటలోకి రావాలా చూసుకోవాలా. చిన్నపిల్లని ఎలా చూస్తాం అలా చూస్తే రైతుకు మాత్రం మంచి ఆదాయాలు పుష్కలం ఉంటుందని చెప్పి కూడా మోహన్ రావు చెప్తున్నారు. వాటర్ కూడా ఎప్పుడు కూడా వాటర్ అయితే ఉండాలి. కనీసం వారానికి 2 తడులు అయితే వాటర్ అయితే పడాలి. వాటర్ ఉంటేనే ఈ యొక్క పూల తోట అనేది బాగుంటుంది. ప్రతి రైతు కూడా కొత్తగా సాగు చేసుకునే రైతులు ఏ నేల అయినా ఈ యొక్క సాగుకు అనుకూలంగా ఉంటుంది. వాటర్ అయితే ఉంటే కనుక ఇంకా బాగుంటుంది చెప్పి లాభాలు కూడా చాలా ఆర్జించవచ్చు. 50,000-60,000 ఖర్చు అయితే ఎకరానికి ₹1,00,000 ఆదాయం అయితే వస్తుంది. అట్లాగే డ్రిప్ పెట్టుకుంటే ఇంకా ఈ పంటకి డ్రిప్పులు పెడితే కనుక ఇంకా మంచి ఆదాయం అయితే వస్తుంది. మోటార్ వేసి నీళ్లు పెట్టి ఇదంతా నీరు వేస్ట్ కాకుండా ప్రతి మొక్కకు కూడా డ్రిప్ పెట్టడం వల్ల ఏదైతే మొక్క మొదలుందో ఆ మొదల్లోకి వెళ్ళిపోవడం వల్ల ఆ డ్రిప్ సిస్టమ్ ద్వారా మనం ఏదైతే మందు ఉందో ఆ మందు కూడా దానిలో కూడా కలిపి మిక్స్ చేయడం వల్ల ప్రతి మొక్క కూడా బలం అయితే వస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి సమయం ఆదా అవుతుంది. ఈ మనం పెట్టే మందు కూడా వేస్ట్ అవ్వకుండా మొక్కకి సమపాలలో అందిస్తుంది. మంచి సాగు వస్తుంది, మంచి ఆదాయం వస్తుందని చెప్పి కూడా మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా.